రేవంత్ రెడ్డి ఎంఆర్ఓ బయటికి రావాలి, ఎంఆర్ఓ బయటికి రావాలి. ప్రభుత్వ భూములని వస్తున్నామని అందరికీ సమాచారం ఉన్నది. అమ్మమ్మ ఓకే ఓకే అమ్మా ఒక్క నిమిషం. ఇది 19 ఆగస్ట్ 2023 ఆనాడు ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు పృథ్వీ గారు అండ్ మరియు గౌరవనీయులు మా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు 157/1 అనే భూమిలో ప్రైవేటు వ్యక్తులు అందులోకి వెళ్ళి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆనాడు ఎంఆర్ఓ గారు కాపాడారు ఈ భూమిని. ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో స్పష్టంగా ఇవ్వండి, వారి డాక్యుమెంట్ మీద ఇవ్వడం జరిగింది. 19 ఆగస్ట్ 2023 ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కూడా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి. ఇలా సరే ప్రభుత్వం మారిపోయిందమ్మా. మేము ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది ఏంటంటే, దయచేసి కౌంటర్ దాఖలు చేయండి, ప్రభుత్వ భూమిని కాపాడండి. 6000 ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ హామీ ఇచ్చిరో ఆ 6000 ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ నిర్మాణం చేయాలి, షాపింగ్ మాల్ అది ఇదని కాదు. దయచేసి ఎంఆర్ఓ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కోర్టులో ఛాలెంజ్ చేయండి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం. 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కాడానికి వచ్చినా కూడా ఇవాళ వరకు హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కానివ్వండి, ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కి కనీసం పునాది కూడా చేయలేదు. కట్టుడు కాదు, ఇచ్చుడు కాదు, కనీసం పునాదులు కూడా వేయలేదు. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం మా ఒక్క నియోజకవర్గంలోనే, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక మారేడుపల్లి, ఒక సిల్వర్ కంపౌండ్, ఒక రసూల్పుర, ఒక మడ్ ఫోర్టు, ఒక నారాయణ జోపిడి, ఇన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అరే 8 ఎకరాల 800 కోట్ల ప్రధాన ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని మేము 10 సంవత్సరాలు కాపాడినాం, కొన్ని దశాబ్దాలు గత ప్రభుత్వాలు కూడా కాపాడినాయి. కానీ ఈ భూ బకాసురుల ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే చాలు దాని మీద ఈ యనుమల రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆయన ముఠ, అంతేకాకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా, మేము ఒక్కసారి ప్రభుత్వం, 1 టైం ప్రభుత్వం, 1 టైం సీఎం, 1 టైం ఎమ్మెల్యే, ఇంకోసారి కాము. ఇక ఇక్కడ ఏంటంటే 2000 రూపాయలు ఓటుకు పంచిండు కాబట్టి దాన్ని ఎట్లా వసూలు చేసుకోవాలని ఎక్కడ భూములు కనబడితే అక్కడ చాలు ప్రజల చేతిలో వాళ్ళ జేబులో చేయబెట్టుడే. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసినవి కూడా కొన్ని 20-30 ఇచ్చేటి ఉన్నా కూడా అవి అమ్ముకునుడే. ఏదైనా కూడా కమిషన్లే. కానీ చిన్న చిన్న కమిషన్లు పక్కన పెడితే ఇవాళ ఏకంగా 800 కోట్ల ప్రభుత్వ భూమినే కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఎమ్మెల్యే 5 కోట్లు దీన్ని గప్చుపున్నాడు. ఇలా ఏమంటాడంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందని. ఇలా సంచలన విషయము కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీడియా వాళ్ళని కూడా మేము కోరుతున్నాం, వస్తాడా ఎమ్మెల్యే ఏ ఛానల్ కి, ఉన్న మైక్లలో ఏ ఛానల్ కి డిబేట్కి వచ్చినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి సవాల్ ఇస్తున్నాం, పద బహిరంగంగా ఈ రాష్ట్రము కంటోన్మెంట్ నియోజకవర్గం చూస్తుంది. మీ ప్రభుత్వం ఎట్లా అప్పచెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా కాపాడింది, గత ప్రభుత్వాలు ఎట్లా ఈ ప్రభుత్వ భూమిని కాపాడింది, ఇవాళ నువ్వు చేసిన ఈ చర్యల వల్ల ఎట్లా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిందో ఇవాళ మీ ముందు డెఫినెట్ గా పెడతాం ఆయన ఎక్కడ డిబేట్కి వచ్చినా. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ లో ఎన్నికల కోడ్ ఉంటే 19 ఆగస్ట్ 2023 ఇదే ప్రభుత్వ భూమిలో ఇదే 157/1 లో కబ్జా చేద్దామని కొందరు వ్యక్తులు అక్కడికి పోయేదో ప్రయత్నం చేస్తే ఆనాడు ఎంఆర్ఓ పృథ్వీ గారు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోలీస్ కి ఫిర్యాదు చేసిండు. పోలీస్ కి ఫిర్యాదు చేసిన దాంట్లో చాలా స్పష్టంగా ఏమని రాసింది ఇందులో, ఇగోండి చేసింది కూడా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సంతకంతోని స్టాంపుతోని ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ 157/1 అనేది ప్రభుత్వ భూమి. ఇది ప్రభుత్వ భూమిలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మీద
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మీరు కేసు దాఖలు చేయండి అని అంటే చూడండి, ఇది FIR కూడా అయింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆనాడు పోలీసులు కూడా కబ్జాదారులు ఇందులోకి ఎంటర్ అయితే FIR చేసిర్రు. ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే. నెల రోజుల్లో ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికలు వచ్చినప్పటికెళ్ళి వీళ్ళు ఏం చేసిర్రు, ఇగోండి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిర్రు. కలెక్టర్ దగ్గరకు పోయినావు, నీకు ఆ రోజు బుద్ధి లేదా, ఆ రోజు తెలివి లేదా, ఆ రోజు నీకు సమాచారం కూడా కనీసం ఇవ్వలేదా, ఇక్కడ కూర్చున్న MRO నీకు చెప్పలేదా? తర్వాత మంత్రి దగ్గరకు పోయినావు, రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరకు పోయినావు, ఆనాడు కూడా 6,000 ఇందిరమ్మ ఇల్లు అని చెప్పినావు. కానీ ఇవాళ షాపింగ్ మాల్ కోసం నీకు 5 కోట్లు రాగానే షాపింగ్ మాల్ కట్టేయడానికి 6,000 ఇందిరమ్మ ఇల్లు వచ్చేదాన్ని అప్పచెప్పేసినావు ప్రైవేట్ కబ్జాదారులకు. ఇవాళ మేము MRO గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు దయచేసి కోర్టుకు పోండి. 75లో MRO కాపాడిండు, 88లో MRO కాపాడిండు, ఆఖరికి 2009 నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ ఎవరి మీద అయితే చర్యలు జరిగినాయో ఆ కలెక్టర్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనుకుంటే ఆనాడు కూడా MRO కలెక్టర్ కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి MRO ఆనాడు కూడా ఇక్కడ కాపాడడానికి ప్రయత్నం చేసిండు. మరియు చివరిగా 19 ఆగస్టు 2023లో కూడా MRO దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ MRO ఏం చేస్తున్నాడు? ఇవాళ MRO బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ బోర్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరు ఇక్కడికి వచ్చి MROకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం, అయ్యా నువ్వు ప్రభుత్వ భూమి కోసం కొట్లాడు అని బతిమలాడుకుంటాం అంటే పారిపోతావా? ఇవాళ ప్రజలు నీకు జీతాలు ఇస్తున్నది శనివారం రోజు సెలవు తీసుకోవడానికా MRO గారు? మీకు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, పోలీసులు ఇంతమంది 200 మంది పోలీసులు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లకు ఇక్కడనే వచ్చి బీఆర్ఎస్ నాయకులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నది. మేము కేవలం వచ్చింది MRO గారికి, అయ్యా నువ్వు పోయి కోర్టులో కౌంటర్ దాఖలు చేయని అడగడానికే ఇక్కడికి వచ్చినాం కదా. ఇక్కడ ఈటల రాజేందర్ స్పందించాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పోరాడుతున్నది 6,000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం, ఈ ప్రభుత్వ భూముల కోసం. కాంగ్రెస్ పోరాడుతుందా? బీజేపీ పోరాడుతుందా? దమ్ముంటే కోర్టుకు పోయి కౌంటర్ వేయండి, ఈ ప్రభుత్వ జాగలను కాపాడండి అని వాళ్ళ బతిమలాడుతున్నాం. కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో డెఫినెట్ గా MRO గారిని కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి, ప్రభుత్వం తరఫున మీరు కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు అమ్ముడు పోయినట్టే.